రాష్ట్రంలో 10,000 మందికి పైగా పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చామని, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పదోన్నతుల ద్వారా ప్రతి ఉద్యోగి కుటుంబంలో పండగ వాతావరణం కల్పించామని, ఇదే స్ఫూర్తితో గ్రామాల్లో సేవలందించండి అని, పంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలంతా సమస్యలకు పరిష్కారం లభించిందన్న ఆనందంతో తిరిగి వెళ్లాలని, నిజాయితీ నిష్పక్షపాతంగా పనిచేయండి, నాతో సహా ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన మాటామంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నాక ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి తప్పు అవుతుందో అని మొదట భయపడ్డాను. సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించానని తెలిపారు. బలమైన నిబద్ధత గల అధికారుల సహకారంతోనే పంచాయతీరాజ్ శాఖలో 18 నెలల వ్యవధిలో సంస్కరణలు అమలు చేయడం సాధ్యమైందన్నారు. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నప్పుడు ప్రత్యేకించి శశిభూషణ్ గారిని కోరుకోవడం జరిగింది. మీరు ఉండాలి, దీంట్లో మీ అనుభవం కావాలి, మళ్ళీ మీరు ఇంకా కొంత మీ గైడెన్స్ కావాలి నాకని మనస్ఫూర్తిగా వారిని కోరటం జరిగింది. ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక తపనతో వచ్చిన అధికారి ఆయన. ఒకప్పుడు అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్తే ప్రత్యేకించి ఈ రోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. సో ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది.